హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 3 నెలల్లో మరో 30,000 కొలువులు, ఏడాది తిరక్క ముందే 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించడం జరిగింది. రాబోయే 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 31,000 ఉద్యోగాలకు నియామక పత్రం ఇచ్చిందని ఆయన చెప్పడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 11,000 టీచర్ పోస్టులు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ద్వారా పోస్టుల భర్తీతో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి దాదాపు 30,000కు పైగా ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పడం జరిగింది. నిరుద్యోగులకు అన్నగా నేనున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న వట్టివాగులపల్లిలోని ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో డ్రైవర్ ఆపరేటర్లకు నియామక పత్రాలు అందజేస్తూ చెప్పడం జరిగింది. నిరుద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మా ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది. ప్రజల ఆలోచనలు, సూచనలు అమలు చేసేందుకే మేమున్నాం. నిరుద్యోగ యువత, కొందరు విద్యార్థులు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. కానీ నిరుద్యోగులు నిరసన తెలపాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. మీకు సమస్యలు, ఇబ్బందులు ఉంటే మంత్రులు, ఉన్నతాధికారులకు తెలపండి. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేందుకు మీ రేవంత్ అన్నగా ఎప్పుడు మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి భరోసా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు లభించడం జరిగింది. వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అస్సాంలోని 700 ఏండ్ల చరిత్ర కలిగినటువంటి అహోం చక్రవర్తుల సమాధులకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. మొయిదమ్స్ అనే తూర్పు అస్సాంలో ఉన్న అహోం రాజవంశానికి చెందిన పురాతన కాలం నాటి రాజుల మట్టి దిబ్బ సమాధులు. వీటికి కల్చరల్ ప్రాపర్టీ కేటగిరీలో ప్రపంచ వారసత్వ ప్రదేశ హోదా ఇస్తున్నట్లు యునెస్కో శుక్రవారం ప్రకటించింది. దీంతో మన దేశంలో ఈశాన్యం నుంచి యునెస్కోలో చోటు సంపాదించుకున్న తొలి రాష్ట్రంగా అస్సాం రికార్డుకెక్కింది. ఇప్పటిదాకా వరల్డ్ హెరిటేజ్ కమిటీ 168 దేశాల్లోని 1199 ప్రదేశాలను జాబితాలో చేర్చగా 44 సైట్లు మన దేశంలోనే ఉన్నాయి. బ్రిటిషర్ల రాకముందు తూర్పు అస్సాం ప్రాంతాన్ని అహోం రాజులు దాదాపు 700 ఏండ్లు పరిపాలించారు. వీళ్ళు తమ సమాధులను మట్టి, ఇటుక, రాళ్లను వినియోగించి బోలు సొరంగం మాదిరిగా నిర్మించుకున్నారు. వీటిలో అహోం రాజులు, రాణుల ఖననం జరిగింది. రాజ మరణాంతరం అవసరాల కోసం కావాల్సిన వస్తువులతో పాటు సేవకులు, గుర్రాలు, పశువులు, వారి భార్యలను కూడా సమాధిలోని గదుల్లో ఉంచి ఖననం చేసేవారు. ఈజిప్షియన్లు మాదిరిగా వీళ్ళు ఖననం ఆచారాలను పాటించారు. అందుకే ఈ సమాధులను పిరమిడ్స్ ఆఫ్ అస్సాం అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అస్సాంలోని అహోం చక్రవర్తుల సమాధులకు వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా ఇస్తున్నట్లు యునెస్కో గుర్తింపు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అందశ్రీకి దాశరథి సాహితీ పురస్కారం. శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ఏటా ప్రదానం చేసే మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని 2024 సంవత్సరానికి గాను తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే పాటలు పాడిన అందశ్రీకి ఈ పురస్కారం లభించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నాగేశ్వర రెడ్డికి కెప్టెన్ చైర్ పురస్కారం. హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డికి అమెరికాలోని విఖ్యాత జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుంచి ప్రతిష్టాత్మక కెప్టెన్ చైర్ పురస్కారం అయితే లభించడం జరిగింది. భారత షూటింగ్ దిగ్గజం అభినవ్ బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ అవార్డు లభించింది. ఒలింపిక్ ఉద్యమానికి చేసిన గొప్ప సేవలకు గాను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం బింద్రాకు ఈ అవార్డును ఎంపిక చేసింది. ఆగస్టు 10న ప్యారిస్లో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలుగా నీతా అంబానీ తిరిగి ఎన్నికయ్యారు. ఐఓసీ 142వ సెషన్ సందర్భంగా 100% ఓట్లతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2016 ఒలింపిక్స్ సందర్భంగా నీతా తొలిసారి ఐఓసీ సభ్యురాలుగా ఎన్నిక కావడం జరిగింది. మరలా 100% ఓట్లతో ఐఓసీ సభ్యురాలుగా నీతా అంబానీ ఎన్నిక కావడం జరిగింది. జూ కంటికి దాశరథి పురస్కారం.
ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య పురస్కారం మట్టి కవిగా ఖ్యాతి గడించిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన జూకంటి జగన్నాథాన్ని వరించింది. జూకంటికి దాశరథ పురస్కారంతో పాటు 1,116 రూపాయల నగదు జ్ఞాపికను అందజేయనున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాకూబ్కు సినారే అవార్డు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేసి డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం 2024కు సంబంధించి ప్రముఖ కవి డాక్టర్ యాకూబ్ ఎంపిక కావడం జరిగింది. సినారే అవార్డుకు ఎంపికైన వ్యక్తి డాక్టర్ యాకూబ్. పాకిస్తాన్లో పెరిగిన హిందూ జనాభా. పాకిస్తాన్లో హిందువుల జనాభా 2017లో 35 లక్షలు కాగా 2023లో 38 లక్షలకు పెరిగిందని, పాక్లో అత్యధిక మైనారిటీ వర్గం హిందువేనని గతేడాది జనగణన తెలిపింది. ముస్లిం వాటా 2017లో 96.47% కాగా 2023లో 96.35%గా చేరింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజాగా ప్రపంచంలోని శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాను విడుదల చేసింది. ఈ తాజా ర్యాంకింగ్లో భారత్ పాస్పోర్ట్ 82వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో 195 దేశాలకు యాక్సెస్తో సింగపూర్ టాప్లో ఉండగా ఆఫ్ఘనిస్తాన్ చివరిలో ఉంది. సింగపూర్ అనేది ఫస్ట్ ప్లేస్లో, ఆఫ్ఘనిస్తాన్ అనేది చివరి ప్లేస్లో ఉంది. భారత్ 82వ స్థానంలో. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో భారత్ 82వ స్థానంలో నిలిచింది. రోహిణి 560 రాకెట్ పరీక్ష సక్సెస్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి రోహిణి 560 సౌండింగ్ రాకెట్ను విజయవంతంగా శాస్త్రవేత్తలు ప్రయోగించారు. దేశీయంగా తాము అభివృద్ధి చేసిన ఎయిర్ బ్రీతింగ్ ప్రొలప్షన్ టెక్నాలజీ ఉపయోగించడమే ప్రయోగం లక్ష్యమని శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, అలాగే ముఖ్యమైన వార్తలు కూడా అందించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.